హాయ్ అండి, వెల్కమ్ టు మీకోసం హెల్దీ అండ్ టేస్టీ. ఈ వీడియోలో నేను ఈసారి వినాయక చవితిని ఎలా జరుపుకున్నానో చూపించబోతున్నాను. ముందుగా మీకు అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. మీరు మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి అలాగే ముగ్గు కూడా వేసేసాను. తర్వాత గుమ్మానికి తోరణాలు పువ్వులు కట్టేశాము. నేను వంటింట్లో వాడే కొన్ని వస్తువులకైతే ఇలా బొట్లయితే పెట్టుకుంటాను. తర్వాత పూజా సామాన్లు, దేవుని పటాలు, విగ్రహాలన్నిటినీ మంచిగా క్లీన్ చేసుకొని ఇలా అయితే సెల్ఫ్లో అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాన్ని నైవేద్యాన్ని తయారీ కోసం ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను. అందులోకి కొన్ని వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను గోధుమ పిండిని డైరెక్ట్గా గోధుమలు కొనుక్కొని మిల్లుకి పిండి పట్టించానండి. ఇలా మనము పిండిని ఫ్రెష్గా పట్టించుకొని ఎలాంటి కల్తీ లేకుండా వంటలు అనేవి చేసుకోవచ్చు. దేవుడికి నైవేద్యంగా పెట్టాము అనే హ్యాపీనెస్ మనకు ఉంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ ఇలా బాగా కలుపుకుంటే తాలికలు అనేవి మనకి సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు నీట్ చేసుకున్న పిండిని మరొక ప్లేట్లోకి పెట్టుకొని అందులోకి పిండిని చల్లుకోవాలి. తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా తాలికల్లాగా చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్తో ప్రెస్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటే తాలికలు అనేటివి రెడీ అయిపోతాయి. ఇలా పిండి వేసి చేసుకుంటే తాలికలు అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇలా కొద్దిగా పిండి తీసుకొని చేసుకుంటే ఈజీగా అయిపోతాయి, అలాగే తొందరగా కూడా అయిపోతాయి. ఇలానే చేసుకోవాలని ఏం లేదు, మీకు ఎలా వస్తే ఎలా కుదిరితే ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. కొన్ని ఇలా రౌండ్గా బాల్స్ లాగా కూడా చేసుకున్నాను. కొందరు ఇలా తాలికలాగా చేసుకుంటే మరి కొందరు రౌండ్ బాల్స్ లాగా చేసుకుంటారు. వాటిని ఉండ్రాలు అని అంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. మేమైతే ఇలా చేస్తాము. ఇలా కొన్ని రౌండ్ బాల్స్ లాగా 5 లేదా ఎక్కువ రౌండ్ బాల్స్ లాగా చేసి తర్వాత మిగతాయన్ని ఇలా తాలికల్లాగా చేసుకుంటాము. ఎలా చేసినా మన ఆచారం ప్రకారం మన పెద్దవాళ్ళు, అమ్మ సైడ్ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు లేదా అత్తమ్మ సైడ్ వాళ్ళు ఎలా చేస్తే మనము అలా ఫాలో అవుతాము కదా. సో ఎలా చేసినా టేస్టీగా చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను మరో విధంగా కూడా చూపిస్తున్నాను. పిండిని ఎక్కువగా తీసుకొని ఇలా పెద్దగా ఒకేసారి చేసుకొని ఇలా సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కొన్ని చేసుకొని పిండిలో బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల పిండి మిగులుతుంది కదా, అప్పుడు మనం మళ్ళీ కొన్ని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. ఇలా మిగిలిపోయిన పిండిని వేస్ట్ చేయకుండా పాయసం చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేయడానికి నేను ఈసారి కుండలో ప్రిపేర్ చేద్దామని ముందు రోజే నైట్ వాటర్లో సోక్ చేసి తర్వాత రోజు వాటర్ని బాయిల్ చేసుకున్న తర్వాత కుకింగ్ని స్టార్ట్ చేశాను. నేను ఆయిల్ ఏమీ పెట్టలేదు కుండకి, అలాగే స్టార్ట్ చేశాను. అయినా కానీ చాలా బాగా కుక్ అయింది పాయసం అనేది. క్రాక్స్ ఏమీ రాలేవు. ఈ క్లే పాట్స్ని లేదా కుండలని ఎలా సీజనింగ్ చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇలా కుండకైతే బొట్లు పెట్టుకున్నాను. అలాగే స్టవ్కి కూడా ఇలా బొట్లు పెట్టుకొని ముగ్గు వేసుకున్నాను. మనము ప్రత్యేకంగా దేవుడి కోసం నైవేద్యంగా చేసుకునే వస్తువులకి ఇలా ముందుగా సిద్ధం చేసుకొని ఇలా మంచిగా బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది. ప్రశాంతంగా వంట చేసుకోగలుగుతాము. ఇప్పుడు నైవేద్యం ప్రిపరేషన్ చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. తర్వాత కుండని పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అందులోకి జీడిపప్పులు, కొన్ని బాదం,
కొన్ని కిస్మిస్లు వేసి వేయించుకున్నాను. ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వంట మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కుండలో మాత్రం మంట చిన్నగా పెట్టుకొని కుక్ చేసుకోవాలి. వీటిని అన్నిటినీ దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి. కిస్మిస్లు ఇలా దోరగా ఉబ్బినట్టుగా పొంగినట్టుగా వేగితే అవి లోపలి వరకు బాగా వేగినట్టు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అందులోకి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే అందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీలు 4 లైట్గా క్రష్ చేసుకున్న సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను 1 కప్పున్నర వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. స్వీట్ ఇష్టపడే వాళ్ళు పిండి ఎంత తీసుకుంటే అంత బెల్లం అనేది తీసుకోవాలి. 2 కప్పుల పిండికి 2 కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కరిగించుకోవాలి. ఇప్పుడు వాటర్ నుంచి పొగలు వస్తున్న టైంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలికలను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మామూలుగా అయితే మరుగుతున్న నీళ్ళల్లో ఈ తాలికలు అనేవి వేస్తాము. కాకపోతే నేను కుండలో చేస్తున్నాను కాబట్టి ఇలా పొగలు వచ్చే టైంలో తాలికలు వేసుకున్నాను. ఇలా తాలికలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత క్యాప్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కుండలోనే కాకుండా ఏ పాత్రలో అయినా సరే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటే స్టిక్ అవ్వకుండా మాడిపోకుండా బాగా కుక్ అవుతుంది. తర్వాత ముందుగా మిగిలించుకున్న పిండిని అందులోకి యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఇలా పిండి వేసుకోవడం వల్ల పాయసం అనేది చిక్కగా అవుతుంది. తర్వాత కరిగించుకున్న బెల్లాన్ని అందులోకి యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు గట్టి పడే వరకు కుక్ చేసుకోవాలి. తాలికలను పట్టుకొని చూస్తే ఈజీగా అవి సపరేట్ అవ్వాలి. అయితే అప్పుడు బాగా కుక్ అయిపోయినట్టు. పాయసాన్ని చూస్తేనే అర్థమైపోతుంది అది కుక్ అయిందో లేదో అని. ఇలా కుక్ అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, కిస్మిస్ అలాగే బాదంని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ వినాయకుడికి ఇష్టమైన పాయసం రెడీ అయిపోతుంది. పాయసం ప్రిపరేషన్ అయిపోయాక దీపారాధన చేశాను. తర్వాత ఈ పాయసాన్ని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించాను. నేనైతే ఇలా సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను. వినాయకుడిని విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ చేసుకోవాలని అందరికీ ఉంటుంది. అలా చేసుకోలేనప్పుడు ఇలా సింపుల్గా భక్తి శ్రద్ధలతో మనశ్శాంతిగా మనసు పెట్టి చేస్తే దేవుడి చల్లని చూపు మనపై ఎప్పుడూ ఉంటుంది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.